పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ది వైర్ పత్రికలో ఆ కథనం ప్రచురితమైంది నిన్నగాక మొన్న February 14th. ఈజ్ దర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ మిరాకిల్ ఎలక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 అనే శీర్షికతోటి ఐటమ్ వచ్చింది. బహుశా మీరు చూసే ఉంటారు. అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు, ఆయన లేవనెత్తినటువంటి అనుమానాలు, సందేహాలు. సార్ యాక్చువల్లీ అదే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ చెప్పినారు, నీలో సాహసం ఉంటే దేశానికి అంధకారం ఉండదట. నీలో సాహసం ధైర్యం ఉంటే దేశానికి అంధకారం ఉండదట. సో ఇది మంచి ఒక కొటేషన్ సార్. దీన్ని ఒక కవి రాసినారని కళ్యాణ్ గారు చెప్పినారు. మాలో సాహసం ఉంది కాబట్టి దేశానికి అంధకారాన్ని మేము మిగల్చాం. మాలో సాహసం ఉంది, మీరు నమ్మండి. సో ఈ సాహసంతో మనం చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ ఓటింగ్ ఎలా పడింది, ఆ రాసిన వ్యక్తి ఏమి రోడ్డు మీద ఆవార కాదండి. ఎకనామిస్ట్ అండి. ఆయన మంచి ఎకనామిస్ట్, పొలిటికల్ ఎకనామిస్ట్ గా ఆయనకి ముద్ర ఉంది. మంచి మంచి బుక్స్ రాశారు. ఎస్ సార్, మంచి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, కుల మతాలకు అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఆయనది కూడా లవ్ మ్యారేజ్ కదా, మీకు తెలుసు కదా, నిర్మలా సీతారామన్ గారు. ఎస్ సార్. సో అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఈ రోజు ఎలక్షన్ దాని గురించి ఒక వ్యాసం రాసినాడండి. ఆ బుక్ మనం అందరం చదవచ్చు. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చక్కగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు పడిన ఓటింగ్ ఎంత, ఈవినింగ్ 5 నుంచి 11:45 వరకు పడిన ఓటింగ్ ఎంత, 11:45 నుంచి తెల్లవారుజాము 3 వరకు పోలైన ఓటింగ్ ఎంత. ఈ మధ్య వ్యత్యాసం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే పట్టపగలు మనం ఎలక్షన్ లో ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ మిషన్స్ సరిగ్గా పనిచేయట్లేదని ఒక ఓటింగ్ కి, రెండో ఓటింగ్ కి క్యూ లైన్ లో చాలా మంది నుంచున్నటువంటి దృశ్యాలు మనందరికీ తెలుసండి. తర్వాత బైలాస్ ప్రకారం ఏదైతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ డిపార్ట్మెంట్, అంటే ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ బాడీ కానీ ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్. సో దాన్ని ఎవరు ప్రభావితం చేయలేరు, అది ఎవరికి ప్రభావితం అవ్వదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. సో అటువంటి బాడీ అయిన ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ దానికి సంబంధించిన ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడతారండి. సో ఆ సీసీ కెమెరాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే, క్యూ లైన్ లో ఎవరెవరు నుంచున్నారు, ఎంతవరకు ఉంటుంది, లేకపోతే అక్కడ ఎవరైనా పబ్లిసిటీ చేస్తున్నారా, మాకే ఓటేయండి క్యూ లైన్ లో ఏమైనా చేస్తున్నారా, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అండి. 1975 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారి టైంలో కూడా గౌరవ రాజనారాయణ గారు వేసిన కేసు కూడానండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ప్రచారానికి వాడింది ఇందిరాగాంధీ గారు అంటూ ఆయన ఆధారాలతో నిరూపించింది. ఇటువంటి ఎవిడెన్స్ ని పట్టానండి. అందుకనే ఇందిరాగాంధీకి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఎలక్షన్ క్యాన్సిల్ చేసింది. అంటే ఎలక్షన్ బాడీకి అంత ప్రెజర్ ఉంటుంది, ఎలక్షన్ బాడీకి అన్ని పవర్స్ ఉంటాయండి. అటువంటి ఎలక్షన్ బాడీని ఈ ఆర్థిక శాస్త్ర నిపుణుడైనటువంటి ఈ పరకాల ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, సంధిస్తున్నటువంటి ప్రశ్నలు చూస్తుంటే దీనికి ఏది నిజమో ఏది అబద్ధమో మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఎలక్షన్ కమిషనర్ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత అయితే ఉంటుందండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే 11:45 నుంచి ఎగ్జాక్ట్ గా 2 వరకు, తెల్లవారుజామున 2 వరకు పోలైన ఓట్లు 17,19,436 పైచిలకు ఓట్లు. సో ఇంత ఓటింగ్ రాత్రి 11:45 నుంచి 2 వరకు పోలైందన్నా కూడా మీరు నమ్మండి. ఓకేడా, నమ్ముదాం. కానీ ఎక్కడ మిస్చీఫ్ జరుగుతుందంటే, మామూలుగా ఇప్పుడు దర్శనం వరకు చెప్పామనుకోండి, ఒక గుడికి, అంటే సాధారణ పౌరులకు అర్థమయ్యే భాషలో దర్శనానికి వెళ్ళాం, అది 5ంటికి గుడి క్లోజ్ అనుకోండి. ఈ 5 వరకు క్యూ లైన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దర్శనం చేశాకే క్లోజ్ చేస్తారు. అదర్వైజ్ లైన్ లో ఉన్న వాళ్ళని వెనక్కి పంపించడానికి లేదండి, అది బైలాస్ కి విరుద్ధం. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉండే ఎలక్షన్ టైంలో 5 తర్వాత క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు కంప్లీట్ అయ్యే వరకు అది ఓపెన్ చేసే ఉంచాలి ఆ బూత్. కొత్త వాళ్ళు ఒకళ్ళు రావాలంటే టైం అయిపోయింది, వెళ్ళిపోండి, క్లోజ్ అయిపోయింది అంటారు కదా, లైన్ క్లోజ్ అయిపోయింది, లేదా మీరు ఓటు వేయడానికి. అందుకే అంటారు ట్రైన్ మిస్ అయిపోతుందేమో, తొందరగా వచ్చి ఓటు పోతున్నాను ఎందుకంటారంటే, అదేంటి నేను రాత్రి 11ంటికి వస్తాను, ఓటు వేయించుకోరా అంటే వేయించుకోరు, లైన్ లో ఉన్న వాళ్ళతోనే ఓటు వేయించుకోవాలి. సో మీరు చెప్పండి, 5ంటికి క్లోజ్ అయిపోతుంది ఎలక్షన్ ఓటింగ్, 5 నుంచి తెల్లారుజామున 2 వరకు క్యూ లైన్ లో ఎంతమంది నుంచున్నారు? అలా ఎవరు నుంచోగలుగుతారు? వాళ్ళకి మధ్యలో వాష్రూమ్స్, తిండి, తిప్పలు, షుగర్లు, బీపీ డౌన్ ఉన్న వాళ్ళు పరిపోరా? అలా ఎలా నుంచున్నారు? అప్పుడు కెమెరాలు అవసరం కదా. సో 5 నుంచి 11:45 వరకు అంటేనే వింత విచిత్రం. 11:45 నుంచి రాత్రి 2 వరకు, అంటే తెల్లవారుజామున 2 వరకు దోమలు కుట్టుకుంటూ
రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ విధానాన్ని నమ్మి వచ్చిన వారు ఎవరు? సో చాలా దారుణం ఏంటంటే సీసీ కెమెరాలు ఎంతవరకు వర్క్ చేస్తున్నాయని పరకాల ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్నలు 11:45 నుంచి 2 వరకు, అంటే అప్పటి వరకు ఏం జరిగిందంటేనండి, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు నిమిషానికి ఒక ఓటు పోలింగ్ అయిందండి. అవును నిమిషానికి ఒక ఓటు. నిమిషం అంటే టైం ఎందుకు పడుతుందంటేనండి, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు ఎలా వేయండి, దీని తర్వాత ఇదిగో ఈ బూత్ మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో ఇంకొక ఓటు వేయండి అంటే అది నొక్కాలి. నొక్కాక అది సైరన్ రావాలి. అది వచ్చాకే ఓటు పడినట్టు. సో మనం స్విచ్ ఎగ్జాక్ట్లీ చేయగానే తిరిగే ఫ్యాన్ కాదు కాబట్టి అది నొక్కాక సైరన్ వచ్చే వరకు ఉన్నాకే వెళ్ళాలి, లేకపోతే ఓటు పడదు. మళ్ళీ ఇంకొక దాంట్లోకి వస్తారు, ఎంపీ ఓటింగ్, దాంట్లో వెయ్యాలి. ఈ రెండు వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళే వరకు ఇంకొకళ్ళ లోపలికి రానివ్వరండి. దీనికి రానివ్వరు. కనీసం 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పడుతుంది. కానీ రాత్రి 11:45 నుంచి 2 వరకు జరిగినటువంటి ఎలక్షన్ ఓటింగ్ లో నిమిషానికి 9 ఓట్లు పడినాయి. నిమిషానికి 9 ఓట్లు. అది కూడా అదే ప్రత్యేకంగా యాక్చువల్లీ 3,500 బూతుల్లో. అదే యాక్చువల్లీ 3,500. జస్ట్ 2 hours 15 minutes రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 hours 15 minutes. 2 hours 15 minutes లో 17,19,232 ఓట్స్ పోల్ అయ్యాయని చెప్పి ఈసీఐ చెబుతోంది. అంటే ఈ లెక్కన Yes, sir. ఒక్కొక్క ఓటు వేయడానికి 14 సెకండ్లా? 14 సెకండ్లు అసలు ఓటు వేయడం సాధ్యమేనా? సాధ్యం అవుతుంది సార్. అక్కడే ఉండి గుద్దుకుంటే తప్ప ఒకడు అదే ఇండివిజువల్ గా ఎగ్జాక్ట్లీ. లోపలికి వచ్చి అతను 2 ఓట్లేసి బయటికి వెళ్ళి అతను వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకొకడు వచ్చి ఇంకొక ఓటేసి అతనికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవన్నీ జరిగే సాధ్యం కాదండి. కానీ దీనికి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పలేం. కానీ ఇన్ని ఓట్లు పోలింగ్ అయిన ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఎక్కడైతే ఎలక్షన్ ఎవిడెంటరీగా ఇచ్చిందో ఆ పార్టీకి మనం సమాధానం చెప్పకపోయినా ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగి చెప్పాల్సిన ఉందని అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సార్ పరకాల ప్రభాకర్ గారు రాసిన బుక్ లో ఉందండి. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అప్పటి వరకు మార్నింగ్ 7 to 5 వరకు 68% పోలింగ్ అయిన ఓటింగ్ తర్వాత 88%, 82% ఇవంతా పోలింగ్ అయిపోవడం ఇంకా విచిత్రం. అయితే నిమిషానికి 9 ఓట్లు పడేంత చాకచక్యంగా హౌ ఇట్ పాసిబుల్, 17 లక్షల ఓట్లు ఎలా పోలింగ్ అయినాయి అంటూ ఆయన సంధించినటువంటి ప్రతి ప్రశ్నకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ కలిగి ఉన్నటువంటి ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ బాడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. ఎనీవే అవును దీని గురించి ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసిన దానికంటే మించి మనం చేయలేము. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే మించిన అవగాహన మనకి కూడా ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని భావించాలి, దానికి సమాధానం చెప్పాలని మనం ఆశించాలండి. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.